వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిన్న అనుకున్నట్టుగా కొన్ని మిస్ అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్రతం ఇంట్లో గృహప్రవేశం అనేది ముందు రోజు వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ కంటిన్యూగా ఈ గృహప్రవేశం అనేది కార్యక్రమం అనేది జరిగింది. నేను ఆ టైంలో బంధువుల్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ కొంచెం ట్రాన్స్పోర్ట్లో జర్నీలో ఉన్నాను. నేనైతే వీడియోని అప్లోడ్ చేయలేకపోయినప్పుడు ఈ వీడియోలు కూడా నేను కలెక్ట్ చేసుకుని మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో వ్రతం దగ్గర సత్యనారాయణ వ్రతం దగ్గర నేను ఉండలేదు. లాస్ట్ మూమెంట్లో 2-3 వీడియోలు తీశాను. ఇవి నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో ఆల్రెడీ వీడియో అనేది చూపించాము. దాంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే వాయిస్ అనేది కొంచెం డల్గా ఉంది. ఎందుకంటే నాకు నిన్న నైట్ మొత్తం టైట్ అయిపోయి నేను వాయిస్ అనేది క్లారిటీ అనేది ఇవ్వలేదు. తర్వాత చూసుకుంటే నేను చెక్ చేసుకుంటే సరే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది కదా మళ్ళీ నేను అదే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ టైం చూస్తాను. అలా కాకుండా ఎనీవే ఈ వీడియోలు చూసే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫంక్షన్ కానీ నిన్న కానీ ఇవాళ కానీ ఏదైనా మ్యూజియం ఉన్నా కానీ చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు ఈ ఫోన్లో అనేది జీబీ అనేది ఫుల్ అయిపోతుంది, మెమరీ లేదు. నేను వెంటనే నెక్స్ట్ వీడియో తీయడానికి కూడా నాకు అవకాశం లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియో వచ్చేసరికి 37 హాఫ్ 40 మినిట్స్ దాకా ఉంది. అది డిలీట్ చేసేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక వీళ్ళు వచ్చి లో అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆడపిల్లలు అనేది వాళ్ళు లేపేటప్పుడు వాళ్ళు లో మీద నుంచి కూర్చోబెట్టి లేచేటప్పుడు వాళ్ళకి ఆడత అనేది ఇస్తారంట. ఇది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మా బ్రదర్ కానీ మా అన్న కొడుకు కానీ వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళు కానీ ఉన్నారు. నేనైతే ఇది అయితే నేను లేను. ఇప్పుడు అందుకని ఈ వీడియోలో అయితే నాకు వచ్చినవి వాళ్ళు లేడీస్ అనేది ఫ్యామిలీ అనేది తీశారు. ఇవన్నీ ఫైనల్గా మన వీడియో కొన్ని మిస్ అయినాయి కాబట్టి ఈ మళ్ళీ సెకండ్ హాఫ్లో మనం ఏదైతే మిస్ అయినాయో అవి నేను అప్లోడ్ చేసి మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో ఏమన్నా కానీ నేను చెప్పే కదా, నేను ఫస్ట్ లాస్ట్ వీడియోలో అన్నట్టుగా కొంచెం క్లారిఫై అయితే ఇచ్చాను. మన ఊర్లో జరిగే ఈవెంట్స్ అలాగే బయట మన ఊరు వాళ్ళవి బయట అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీస్లో ఉన్న అప్రోచ్ కానీ ఏది అదర్ డిస్టిక్ కానీ ఎక్కడన్నా జరగని మన ఊరు వాళ్ళవి అంటే మా ఊరు అంటే చావాలండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను పోస్ట్ కాన్సెప్ట్ అనేది దాని మీద పోస్ట్ దృష్టి పెట్టాను. ఎవరు ఊరు వాళ్ళ ఫంక్షన్స్ ఎక్కడున్నా కానీ అది వాళ్ళకి ఒక ఆనందం వస్తూ వాళ్ళకి అది ఒక ఇంట్లో జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే మన ఊరు మన మనుషులు అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. నాకు చేయదలుచుకుంటే రోజుకు బయటకు వెళ్తే రోజుకోట ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఎన్నో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, ఎన్నో జాతరలు జరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు. కానీ దానికి నేను చేయడానికి నాకు ఎందుకో మనసు అనేది రావట్లేదు. సో మా బంధువుల్లో మన ఊరు వాళ్ళవి ఏదైనా ఉంటే కంపల్సరీగా నేను తీసి అప్లోడ్ చేస్తాను. ఏమన్నా కానీ మన ఊరు వాళ్ళు హైదరాబాద్లో ఉంటే నాకు కూడా చెప్పండి. నాకు 1-2 రోజుల ముందు చెప్తే నేను లీవ్ పెట్టుకుని జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను లీవ్ పెట్టుకుని నేను తీసి అప్లోడ్ చేస్తాను. ఇదైతే నేను ట్రై చేస్తాను. నాకు కూడా ఒక ఫీలింగ్, నాకు కూడా ఉత్సాహం రావాలి కదా. ఫస్ట్ నాకు ఎంకరేజ్ చేయటం కాదు, ఎంకరేజ్ చేయటం నాకు బయట ఫంక్షన్లో నాకు ఎన్నో వీడియోలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కానీ తీయడానికి రాదు. ఇది మెయిన్గా ఇలా ఫైనల్గా ఈ వీడియో అనేది కొంచెం బ్యాలెన్స్ ఉంటే తీశాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక లాస్ట్ ఫైనల్గా మా బ్రదర్స్ కజిన్ బ్రదర్స్ కూడా వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా మా ఇంటి దగ్గర వచ్చారు. వాళ్ళు ఇక మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటే ఇక నియర్ బై ఉంటారు కాబట్టి అటు వచ్చి అందరూ బంధువులు అందరూ ఇళ్ళకి వెళ్ళటం పక్కన ఇళ్ళకి వెళ్ళటం మామూలే కాబట్టి మా కజిన్ బ్రదర్ కూడా అటెండ్ అవటం నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళు కూడా మళ్ళీ జాబ్కి మళ్ళీ వాళ్ళు బిజినెస్ అనమాట. అతను కింద మా కజిన్ బ్రదర్ ఇంకో అతను ఉన్నాడు, కారులో ఉన్నాడు. ఆల్రెడీ ఇందాక వచ్చాడు కాబట్టి అతను రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ పైకి రామంటే రాలేదు.
మా కజిన్ బ్రదర్ అని మా అక్క కూతుర్లు వీళ్ళందరూ వచ్చారు. ఆ పని మాట్లాడుతూ మాట ముచ్చట జరుపుకుంటూ ఈ వీడియో అనేది చేశాను. అలాగే కొంతమంది వచ్చారు, ఇంకా అదే వీడియో తీయలేదు. వాళ్ళకి మర్యాదలు చేస్తా వాళ్ళని రిసీవ్ చేసుకుంటా నేనైతే తీయలేకపోయాను. ఇంత మట్టికి నా వీడియోలు చూసి మన వీడియోలు చూసి నన్ను లైక్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఒక్క కాన్సెప్ట్ అదే చెప్పాను, మా ఉన్న పరిధిలో అయితే చేస్తాను. అది విలేజ్ కానీ మా ఊరు విలేజ్ చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏదైనా ఉంటే వాళ్ళ వరకే చేస్తాను. బయట వాళ్ళు తీయచ్చు వెళ్ళి, కానీ నేను అంత కాన్సెప్ట్ అయితే పెట్టుకోలేదు. ఇది ఫైనల్గా వచ్చేసరికి రికార్డింగ్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చి మన ఇంట్లోకి వచ్చారు. ఇది మా అమ్మాయిల ఇల్లు. ఇది అక్కడికి వెళ్ళేసి అందరం కూర్చున్నాము. ఇట్లా నేను వీడియోలో ఉన్న వాటిలో వరకే నేను అప్లోడ్ చేశాను. ఫంక్షన్ అయితే బాగా జరిగిందంటే ఊరు వాళ్ళు బంధువులు ఇంకా వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఆగి నా నైట్ వెళ్ళారు. అట్లాగే సేమ్ టైం మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఏదో ఉన్నారు. ఇంకా వాళ్ళు రేపు మా సిస్టర్ వాళ్ళు వాషింగ్టన్లో యూఎస్ఏ వెళ్తున్నారు. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి వీళ్ళు బయలుదేరుతా ఉన్నారు. అట్లాగే మన ఇంటికి కూడా వచ్చారు వీళ్ళు, మా అమ్మను మా నాన్నగారు వచ్చి రేపు అమీర్పేట వెళ్ళేసి అక్కడి నుంచి మా సిస్టర్ వాళ్ళు యూఎస్ వెళ్తుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దామని వాళ్ళు కూడా ఆ కార్యక్రమం కూడా చూస్తున్నాము. అట్లా తర్వాత వెళ్ళిపోయిన వాటి నుంచి తర్వాత చావాలన్నీ వెళ్తారు. వీళ్ళు వచ్చేటప్పుడు మా కజిన్ బ్రదర్స్ కానీ, మా అన్న కొడుకులు కానీ వీళ్ళందరూ వచ్చేటప్పుడు, మా బ్రదర్స్ కానీ అందరూ వచ్చినప్పుడు నేను ఒక కింద అయితే తీశాను, కానీ ఒక సెల్ఫీ పైన అయితే కూర్చున్నప్పుడు తెలియదు. వాళ్ళకి మర్యాదలు చేసే ఆ స్కోప్లో నా మైండ్ అంతా ఉంది. అట్లాగే ఇది ఫైనల్గా ఇది వచ్చేసరికి ఇక మా బ్రదర్ వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ కొడుకు కొన్నాడు కదా అన్నాను కదా, ఒక బెడ్రూమ్లో ఈ కొబ్బరికాయ కొడతా ఒక బెడ్రూమ్కి కొబ్బరికాయ కొట్టమని మనల్ని పూజ చేశారు. అట్లాగే మనం కూడా సోమవారికి దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇట్లా ఎన్నెన్నో ఉంటాయి, చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇదంటే ఫైనల్గా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ఏది ఏమన్నా కానీ ఉన్నదో ఉన్నట్టుగా చూపిస్తాను, లేనట్టుగా మనమైతే చెప్పడం కుదరదు. ఉన్నదంటే ఇది నేను చెప్పా కదా, మన ఊర్లో జరిగాయి ఈవెంట్స్ కానీ, మన ఊరు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఏదన్నా జరిగే ఈవెంట్స్ కానీ గురించి అయితే నేను మొహమాటం లేకుండా నేను దాంట్లో అయితే మనం ఎక్స్పోజ్ చేయడానికి నేను ముందుంటాను. అది ఈ వీడియోను చూసిన వాళ్ళకి తెలిసిద్దనమాట. మాకు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటాయి. ఎవరు అరే ఉండలేమని మర్చిపోయాము కదా, ఆ ఫంక్షన్కి చూడలేం కదా బంధువులు లేదు అనేవాళ్ళు ఉంటారు. నాకు ఆ ఉద్దేశంతోనే నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఏదన్నా అడ్వైజ్ ఇవ్వండి, తప్పదు లేదు దాంట్లో. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ తప్పితే మిగతా ఆలోచన అయితే ఏం లేదు. ఇలా మీ ఆశీర్వాదం మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు అయితే తీసి నేను అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా ఇక మన వాళ్ళందరూ రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. మళ్ళీ కిందకి వచ్చినప్పుడు తీసాం కదా, చెప్పాం కదా, ఇతను మా అన్న కొడుకులు కానీ మా